వాన్ని మిగతా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎలా ఫాసిస్ట్ ప్రభుత్వానికి మద్దతు పలుకుతుందని మనం చూసాం. ఇప్పుడు దిశ విద్యార్థి సంఘం నుంచి గీతా దీని గురించి మాట్లాడతారు. మిత్రులారా, మనందరికి తెలిసిందే బండి సంజయ్ బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి. ఆయన కొడుకు బండి భగీరథ్ ఒక మైనర్ బాలికని అత్యాచారం చేశాడు. ఆల్కహాల్ తాగించి 2 సార్లు 17 ఏళ్ల అమ్మాయిని అత్యాచారం చేశాడు. ఆ అమ్మాయి మానసికంగా ఆ టార్చర్ తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేసింది 2 సార్లు. అంతేకాకుండా సిగ్గు లేకుండా బండి సంజయ్ బండి భగీరథ్ ఏమంటున్నారు, ఇది హనీ ట్రాప్ కింద కథలు కడతా ఉన్నారు. దాని కింద తత్తులుగా ఉన్న ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఇది హనీ ట్రాప్ లా అని చూపిస్తా ఉంది. ఏమని నిందితుడికి మద్దతుగా వాళ్ళకు సపోర్టింగ్ గానే ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా చూపిస్తా ఉంది. బండి భగీరథ్ వెంటనే అంటే ఆ పోక్సో కేసు వచ్చినట్టు వెంటనే వాడిని అరెస్ట్ చేయాల్సింది పోయి ఆయనకు మద్దతుగా ఉంటున్నాడు. అంతేకాకుండా ఇది గడిచి 3 రోజులు అవుతుంది. 3 రోజుల నుంచి ఇంకా కూడా భగీరథుడు బయట తిరుగుతా ఉన్నాడు. ఒక పోక్సో కేసు నేరస్తుడు, ఒక రేపిస్ట్ బయట తిరుగుతా ఉన్నాడు. ఇప్పటికి ఏం చేస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి? నిన్న వేయండు ఎక్కడికి, మోడీ దగ్గరికి వెళ్ళి, సభ దగ్గరికి వెళ్ళి నవ్వుకుంటూ బండి సంజయ్ పక్కన మోడీతో మంచిగా నవ్వుతో అక్కడ స్టేజ్ పైన కూర్చొని ఉన్నాడు. 3 రోజుల నుంచి కూడా ఆ కేసు గురించి పట్టించుకోలేదు. ఇప్పటికీ ఇవాళ దాని గురించి మాట్లాడాడు. మరి ఏం చేస్తున్నాడు అంటే రాజకీయ వ్యవస్థలో ఈ పితృస్వామ్యం అనేది, పేట్రియార్కీ అనేది ఎంత లోతుగా పేరుకుపోయిందో ఇప్పుడు మనకు కనిపిస్తా ఉంది. అది కాంగ్రెస్ లో అయినా, అది బీఆర్ఎస్ లో అయినా, అది ఫాసిస్ట్ బీజేపీ ప్రభుత్వంలో ఇంకా మరింతను దానికి ప్రోత్సహిస్తూ ఉంటది. మనం ఒక బీజేపీ పార్టీని కొంచెం కళ్ళు తెరిచి చూస్తే తెలుస్తూ ఉంటది దాని చరిత్ర ఏంటో. బ్రిజ్ భూషణ్ రెజ్లర్స్ రోడ్ల మీదకి వచ్చి పోరాడారు. కటువ ఉన్న కుల్దీప్ సింగ్ సెంగార్ ఒక మైనర్ పైన రేప్ చేసి ఆమె కేసు ఫైల్ చేయడానికి వస్తే పోలీసులు ఏం చేశారు, ఆ కేసుని అంత మామూలుగా తీసుకోలేరు. అది కొన్ని రోజులు గడిచాక ఆ పోలీసులను సిబిఐ వాళ్ళని అరెస్ట్ చేసింది. అంతేకాకుండా ఆ మైనర్ ఆ బాధితురాలు నాన్నని కస్టడీలో దెబ్బ కొట్టేసి ఆయన చంపేశారు. అంతేకాకుండా ఈమెను కూడా ఒక యాక్సిడెంట్ లో చంపడానికి ప్రయత్నించారు. ఆఖరికి ఆమె తన ఫ్యామిలీని కూడా కోల్పోయింది. కటువాలో ఒక చిన్నారి పైన అత్యాచారం చేసి ఆమెను చంపేశారు. దానికి బీజేపీ నాయకులు ఏం చేశారు, ఆయనకు మద్దతుగా ర్యాలీ చేశారు, రేపిస్ట్ కి మద్దతుగా ర్యాలీ చేశారు. బిల్కిస్ బానో కేసులో ఏం చేశారు బీజేపీ నాయకులు, మంచి పూలదండలు వేసి ఆహ్వానించారు. రామ్ రహీం, ఆసారాం వాళ్ళని బయటకు రప్పించి ఎన్నోసార్లు పరారులో ఉంచారు. ఎన్నికల ముందు మనం చూసాం. ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళ బీజేపీకి ఒక చరిత్ర ఉంటది. ఆయన అన్నాడు కదా ఇక్కడ, రేపు ఒక రాజకీయ అస్త్రం అన్నాడు సావర్కర్. దాన్ని ఫాలో అదే దానికి బీజేపీకి అలాగే నడుస్తూ ఉంది. దాదాపు ఇప్పుడు మహిళల పైన నేరాలు జరిగిన చేసినటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు దాదాపు 140కి పైగా ఉంటే అందులో 50% పైగా ఈ బీజేపీ నాయకులే ఉన్నారు. రేపిస్ట్లా ఉన్నారు పదవిలో. ఇప్పుడు మనకు రక్షకులుగా ఉండాల్సింది వాళ్ళు ఇప్పుడు రేపిస్టులు అయిపోయారు. ఇది మామూలు విషయంగా ఇప్పుడు మనకు కనిపిస్తా ఉంది. ఇప్పుడు 3 రోజుల నుంచి ఇది బయట నడుస్తున్న మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇది హనీ ట్రాప్ లాగా చూపిస్తా ఉంది. దానికి తొత్తులుగా ఉన్న మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళకి తొత్తులుగా ఉంది. పెట్టుబడిదారీ వ్యవస్థకు, ఫాసిస్ట్ బీజేపీ ప్రభుత్వానికి తొత్తులుగా ఉంది. ఇప్పుడు ఈ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈయనకి పెద్ద తేడా లేదు. మహిళల గురించి మాట్లాడుతూ ఉంటాడు, గొప్పలు మాట్లాడుతూ ఉంటాడు, స్కీమ్స్ తీసుకొస్తా ఉంటాడు. ఎక్కడ పోయినాయి? ఇన్ని రోజులు కలిసి ఇంకా అరెస్ట్ చేయకుండా ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి? ఇవాళ స్పెషల్ టీం అంటే ఇవాళ పట్టించుకుంటున్నా అన్నాడు. ఇంకేమన్నాడు? నిన్న అసలు కేసు తీసుకోవాలంటే ఏమన్నాడు రేవంత్ రెడ్డి? యాక్చువల్గా వాళ్ళు బిజీగా ఉన్నారు, పోలీసులు అందరూ మోడీ పర్యటన వాళ్ళందరూ బిజీగా ఉన్నారు, మోడీకి రక్షణ కావాలి కదా, భద్రత కల్పించడంలో పోలీసులు బిజీగా ఉన్నారు అంటున్నారు. ఒక పోక్సో కేసు అరెస్ట్ అయిన నిందితుడిని అరెస్ట్ చేయకుండా, న్యాయం చేయకుండా
పోలీసులు బిజీగా ఉన్నారని వలుకుతున్నాడు, చిలక పలుకులు వలుకుతా ఉన్నాడు మన రేవంత్ రెడ్డి అన్న. ఇది దీని పరిస్థితి. ఇక బీజేపీ ఏమంటది, బేటీ బచావో బేటీ పడావో అంటది. ఇక్కడ మనకి వాళ్ళ దగ్గర నుంచి రక్షణ కావాలి, మన పిల్లలకి వాళ్ళ దగ్గర నుంచి రక్షణ కావాలి. ఇంకెక్కడ వాళ్ళ దగ్గర నుంచి రక్షణ? దాంట్లో మొత్తం రేపిస్టులు నిండిపోయారు. సంస్కృతి గురించి మాట్లాడుతూ ఉంటుంది పెద్ద పేరుకు. ఏది ఇదా సంస్కృతి? రేపిస్టులకు రక్షణ కల్పించడమా ఇదా సంస్కృతి? ఇది ఇప్పుడు బీజేపీ ఫాసిస్ట్ ప్రభుత్వం మన ముందు నడుస్తా ఉంది. ఇది ఒక కేవలం ఇప్పుడే కాదు, దీనికి ముందు ఒక చరిత్ర జరిగింది, ఇంకా జరుగుతానే ఉన్నాయి. ఆ వైఖరి ఎలా ఉందో తెలుస్తా ఉంది మనకి. అందుకే దీనికి ఒక చరిత్ర ఉంది. దాన్ని ఫాసిస్ట్ బీజేపీ ప్రభుత్వం ఒక భావజాలంతో, స్త్రీలకి మహిళలకు వ్యతిరేక అయినటువంటి పితృస్వామ్యంతో దాన్ని పెంచి పోషిస్తూ నడుస్తా ఉంది. మతపరమైన రాజకీయాలతో ముందుకు నడుస్తా ఉంది, ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలతో. అందుకు ఈ పెట్టుబడిదారు వ్యవస్థ సిస్టమేటిక్ గా పితృస్వామ్యాన్ని ఎలా పెంచి పోషిస్తుందో సినిమా రంగంలోనూ ప్రతి రంగంలోనూ ప్రతి దాంట్లోనూ పితృస్వామ్యాన్ని పెంచుకుంటూ వస్తా ఉంది. ప్రతి నాయకుడు కూడా దానికి అందులో భాగస్తులే. అంతేకాకుండా ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ అని చెప్తా ఉన్నారు. చిన్న చిన్న స్కూల్స్ లో కూడా మనం వింటా ఉంటాం మధ్యలో స్కూల్కి వెళ్తున్న అమ్మాయిని రేప్ చేశారు అనేసి, కాలేజీకి వెళ్తున్న అమ్మాయిని రేప్ చేశారు అనేసి. అంటే స్కూల్లో కూడా భద్రత లేదు ఇప్పుడు మనకి అని ఎప్పుడో తెలుసు. కానీ స్కూల్లో ఇంకా ఎట్లాంటి పరిస్థితి ఉందంటే ఇంకా వాళ్ళకి టాయిలెట్స్ కూడా లేవు, అమ్మాయిలకి మహిళలకి వాళ్ళకి సరైన టాయిలెట్స్ కూడా లేవు. ఉన్న అరకొర స్కూళ్ళలో, గవర్నమెంట్ స్కూళ్ళలో, అందులో సగానికి స్కూళ్ళలో టాయిలెట్స్ సరిగా లేవు. ఉన్న టాయిలెట్స్లలో అవి వాడే సరిగా లేవు. అట్లాంటి పరిస్థితి ఏర్పడింది. ఇక స్కూల్ పై తరగతికి వచ్చే వరకు వాళ్ళు ఏం చేస్తున్నారు, అమ్మాయిల్ని చదివించుకోకుండా పేరెంట్స్ అలా చేస్తూ ఉన్నారు, భద్రత లేదు కాబట్టి. వాళ్ళకి దోచింది అదే. ఇక ఇక్కడ క్యాంపస్ లో చూసుకుంటా ఉంటే మహిళలపై వేధింపులు జరుగుతూ ఉన్నాయి. అక్కడ జేఎన్యూలో అయినా, ఇక్కడ ఇఫ్లీలో అయినా. గత 2 సంవత్సరాలకు ముందు మనం చూసుకున్నట్లయితే ఇఫ్లీలో ప్రొఫెసర్సే స్టూడెంట్స్ పైన హరాస్ చేసిరు, ప్రొఫెసర్సే. దానికి వ్యతిరేకంగా స్టూడెంట్స్ వెళ్ళి గొంతెత్తితే, ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళని డీటైన్ చేసింది, అరెస్ట్ చేసింది, కేసులు వేసి కోర్టుకి ఎక్కించింది ప్రభుత్వం. ఇది ఇప్పుడున్న వ్యవస్థ. ఈ పెట్టుబడిదారు వ్యవస్థ మహిళలకు వ్యతిరేకంగా పితృస్వామ్యాన్ని పెంచి పోషించుకుంటూ లాభాల కోసమే పనిచేస్తూ ఉంటది. అందులోనూ మహిళ కేవలం ఒక వస్తువులాగానే, ఒక వినియోగ వస్తువులాగానే చూపిస్తూ ఉంటది. దీనికి వ్యతిరేకంగా దీన్ని ఎప్పుడైతే మనం దీన్ని తొలగించే వరకు మనకి ఇట్లాంటివి తప్పదు. ఇప్పుడు మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇది నడుస్తూ ఉంది. మహిళలకు వ్యతిరేకంగా ఇలాంటివి నడుస్తూ ఉన్నాయి. పితృస్వామ్యం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంది, ఇక్కడే కాదు. పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, పెట్టుబడిదారు వ్యవస్థకి వ్యతిరేకంగా మనం పోరాడాలి. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతానికి ఫాసిస్ట్ బీజేపీ ప్రభుత్వం ఏదైతే అంటదో బేటీ బచావో అని అంటది, ఉమెన్ ఎంపవర్మెంట్ అని అంటది. ఎక్కడుంది? దానికి వ్యతిరేకంగా అసలైన సంస్కృతి అంటే వాళ్ళది ఇది, రేపిస్టులను వాళ్ళకి రక్షణ కల్పించడం, ఇట్లాంటిది వాళ్ళ దాంట్లో ఉన్నది. ముందుగా ఫాసిస్ట్ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం పోరాడాలి. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి. బండి భగీరథ్ని వెంటనే అరెస్ట్ చేయాలి. బండి సంజయ్ వెంటనే రాజీనామా చేయాలి. బండి సంజయ్ వెంటనే రాజీనామా చేయాలి.